హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఎప్పటికప్పుడు కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ని ఫాలో అవుతూ ఉన్నాం. మెయిన్ కీ లెవెల్ అంటే ముందు మనం మార్కెట్ స్టార్ట్ అవడానికి ముందే కొన్ని కీ లెవెల్స్ని మనం కనుక ప్లాన్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది నిఫ్టీ బ్యాంక్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ డే బై డే వెరీ హైకి వెళ్ళిపోతూ ఉంది. సరే, ఎంత వెళ్ళినా ఇప్పుడు మనకి నిన్న ఆల్ టైమ్ హై వెళ్ళింది కదా, దానికంటే పైన ఏదన్నా ఉందా? ఏం లేదు. సో నిన్న ఆల్ టైమ్ హై వెళ్ళి కొంత కరెక్షన్ అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఇది చూడండి, ఇది ఆల్ టైమ్ హై నిన్న. సో ఇదే మనకు ఒక కీ లెవెల్ అనుకోవటం. ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు, బై చేసి కూర్చోవటమే అనమాట. సో ఇది కీ లెవెల్ కాబట్టి ఈ కీ లెవెల్ నుంచి మనకి మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూసుకోవాలి. ఇది వచ్చేసరికి మనం ఒక హారిజంటల్ లైన్ని కీ లెవెల్ దగ్గర గీసుకుందాం. సో ఇది ఒక హారిజంటల్ లైన్. సో ఈ హారిజంటల్ లైన్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లైన్ని ఈరోజు మార్కెట్లో రిజెక్షన్స్ జరుగుతున్నాయి. వరకు నేను జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు మనం సహజంగా చేయాల్సింది ఏంటి? తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. 3 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోవాలి. 1 minute అయినా వెళ్ళొచ్చు, 3 minute అయితే కన్ఫర్మేషన్ బాగుంటుందని. సో ఈ లైన్ అనేటువంటిది క్రాస్ అయి వచ్చేసింది అంటే దీన్ని మరలా క్రాస్ అయ్యి పైకి వెళ్ళేంత వరకు ఇది ఇన్వాల్యుబుల్గానే ఉంటుంది అన్నమాట. ఈ ప్రైస్ మళ్ళీ క్రాస్ అయి పైకి వెళ్తేనే అప్పుడు దీన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. అప్పుడు ఈ లెవెల్కి వెళ్ళాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సో క్రాస్ అయి వెళ్ళిందా? వెళ్ళలేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఏడు దాకా వచ్చింది. కొంత ఇంత పెద్ద బార్ పడినప్పుడు కొంత కరెక్షన్ అనేటువంటిది జరుగుతుంది కదా. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ అనేటువంటిది ఈ లైన్ పైన అనేటువంటిది ఉండాలి. మీరు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, అవునా? తర్వాత మీకు ఇది ఇక్కడ పిన్ బార్ పడింది, రివర్సర్ హ్యామర్ పడింది, సో ఇక్కడ స్పిన్నర్ పడింది ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకోవడం కొంచెం స్టాప్ లాస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే వెయిట్ చేసి అక్కడ ఏమైనా వస్తుందేమో చూసుకోవాలి. లేదంటారా, మీరు ఒక పని చేయొచ్చు. ఇక్కడ 1 lot ఎంట్రీ తీసుకోండి. తర్వాత ఈడ నుంచి ఇక్కడ మరలా ఇంకొక లాట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఒక లాటు. సో మొత్తం 2 or 3 lots అవుతాయి. సో తీసుకుంటే మంచిగా ఫాల్ డౌన్ అవుతుంది. మనకు కావాల్సింది 1:3. సో 1:5 కూడా వచ్చింది. ఇక్కడ నుంచి 1:6, 1:7 కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం సక్సెస్ అనేటువంటిది అవడానికి అవకాశం. ఒక ఎంట్రీ తీసుకున్నాము, ఒక 2 lots అయినాయి ఇక్కడ. సో ప్రాఫిట్ బాగా ఇచ్చింది, గప్షిప్. ఇంతటితో స్టాప్ పెట్టేసేసి మార్కెట్కి వెళ్ళి హ్యాపీగా పండుగ చేసుకోవటమే. అంతేగాని మరలా ఎంట్రీ అవుదాము, అది అవుదాం, ఇది అవుదాం అని చెప్పేసి కనుకంటే మనం ఎక్కువగా అనవసరమైన ఓవర్ ట్రేడింగ్ అవుతుంది, వచ్చిన డబ్బులను లూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో డోంట్ ఎంటర్ అగైన్ అండ్ డోంట్ డూ మోర్ అండ్ మోర్ పొజిషన్స్. థ్యాంక్ యూ. ఇక ఇది నిఫ్టీ బ్యాంక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి, మన ఫాలోవర్స్ ఒకరు నైట్ కదండి, డేలో వైట్లో పెట్టండి అన్నారు, అందుకని వైట్లో పెడదాం. ఇది వచ్చేసరికి నిన్న ఇదే కదా, ఇది క్రాస్ అయ్యింది. ఏదైనా నిన్న కీ లెవెల్ ఇదే కదా. ఈ చార్ట్ అనేటువంటిది ఈరోజు ఫామ్ అయింది కదా. నిన్న బాగా ఇదిగో ఇక్కడ ఒక చార్ట్ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ ఒక చార్ట్ రిజెక్షన్ జరిగింది. కాబట్టి ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మరీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెనక మళ్ళీ చార్ట్ అనేటువంటిది ఉండదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, మనకు కావాల్సినటువంటి లెవెల్ని గీసుకుంటాము. ఇది కొంచెం జస్ట్ మీరు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఈ విధంగా కొన్ని లెవెల్స్ని ముందుగానే కనుక గీసుకుంటే మీరు ఎలా తీసుకున్నాం ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మీరు చూడండి, ఇప్పుడు మనం తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్దాము, 3 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఉండగానే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోం. ఇక్కడ వెళ్ళింది కదా అని ఇక్కడ తీసుకోం,
మనకు కావాల్సిన ఈ లెవెల్ దగ్గరికి రావాలి. అసలే ఆల్ టైమ్ హై ఉంది, ఈ లెవెల్ దగ్గరికి రావాలి. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాతే మనం ఏదైనా సరే పొజిషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయింది కదా, అందులోనూ నిన్న క్లోజింగ్ ప్రైస్ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది. ఇక్కడ రిజెక్షన్ అయింది కాబట్టి మనం తీసుకోవచ్చు. ఇది ఈ గ్రీన్ క్యాండిల్ వేసింది, సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఏమైనా స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. స్టాప్ లాస్ని అసలు హిట్ చేయలేదు. ఇక్కడ నుంచి దాదాపుగా 1:3, 1:4 రేషియోలో ఇచ్చింది కదా. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా మనం చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా స్టడీస్లో పివోట్ పాయింట్కి వెళ్ళండి. నేను మొన్న ఒకసారి చెప్పాను కదా మీకు, పివోట్ పాయింట్స్కి వెళ్ళాం కదా. మీకు పివోట్ లెవెల్ అనేటువంటిది ఎక్కడ ఉంది? పివోట్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది పివోట్ పాయింట్ అనేటువంటిది. ఇంత రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా పైకి ఇది నేనేం చేశాను, అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ప్రైస్ని యావరేజ్ చేసుకోవడం కోసం ఈ పివోట్ దగ్గరికి వచ్చేటట్టు చేస్తుంది. సో అప్పుడు మీకు ఎక్కడైనా సరే ఆపర్చునిటీ కనుక వస్తే మీరు ఈజీగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మీరు ఒకసారి చెప్తాను చూడండి. అంటే జస్ట్ ఇంకా ఎక్కువగా మన సక్సెస్ రేట్ ఉండటం కోసం, ఎర్లీ ఎంట్రీస్ కోసం, ఇది ఇన్సైడ్ బారే కదా, ఇన్సైడ్ బార్స్ని బ్రేక్ చేసింది, పైకి వెళ్ళి ఒక 5 పాయింట్లు బఫర్ పెట్టుకుంటాము. సో స్టాప్ లాస్ హిట్ కాలేదు, చూడండి వచ్చేసిందా. ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఈరోజు ఓపెన్ ప్రైస్ దగ్గరైనా పెట్టుకొని మనం సక్సెస్ కావచ్చు. సో ఈ విధంగా మనం ఈ పివోట్ పాయింట్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా సెల్లింగ్కి ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇది నా ఒపీనియన్. ఓకే, సో ఈ విధంగా ట్రేడ్ చేసుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలుగుతారు. ముందుగానే కొన్ని లైన్స్ని మనం గీసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేటువంటిది ట్రేడింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. మంచిగా పొజిషన్స్ అనేటువంటిది హోల్డ్ చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఒక లైన్ అనేటువంటిది మనం గీసుకోలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందుగానే మనం ఒక లైన్ అనేటువంటిది గీసుకున్నాం అనుకోండి. సరే, ఈ లైన్ దగ్గరికి వచ్చిన దాకే తర్వాతే మనం ఎంట్రీ అవుదామని మనం డిసైడ్ అయ్యి కూర్చుందాం అనుకోండి. కానివ్వండి 10:30కి వచ్చింది ఆపర్చునిటీ, రానివ్వండి అప్పుడే వెళ్దాం. లేదనుకోండి రాలేదు, అసలు ఈరోజు రాలేదు, వదిలేసేయండి, తీసి పారేసేయండి, ఈరోజు ఎంట్రీ కావద్దు, ఏమవుతుంది? సో ఒక కన్సిస్టెన్సీగా కనుక మైండ్ సెట్ కనుకుంటే స్టాక్ మార్కెట్లో కొంచెం సక్సెస్ రేట్ అనేటువంటిది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినవి అన్నీ కరెక్ట్ అని కాదు, మీరు కూడా సొంతంగా మీ ప్లానింగ్ మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ.